నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, విజయసాయి రెడ్డి ఈ మధ్య శాంతి అండ్ విజయసాయి రెడ్డి వీళ్ళిద్దరి బాగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి, మనం చూస్తూనే ఉన్నాం. అండ్ విజయసాయి రెడ్డి ఇప్పుడు వైసీపీ వాళ్ళు సపోర్ట్ లేదనో మరి ఏందో తెలియదు, కానీ పార్టీ మారుతున్నారని బాగా వార్తలు వస్తున్నాయి. ఇంకా కొన్ని వార్తలు అయితే బీజేపీలోకి వెళ్తున్నారు ఏకంగా అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. మీరేమంటారు? ఈ వార్త నేను విన్నానమ్మా. అంటే రాజ్యసభలో వైసీపీ వాళ్ళ ఎంపీలు ఉండడం వల్ల, వాళ్ళ మద్దతు బీజేపీకి అవసరం ఉండడం వల్ల, గత 5 ఏళ్లలో ఎన్ని జరిగినా బీజేపీ ఎన్డీఏ కూటమి భరిస్తూ వచ్చింది అన్నట్టు కూడా చాలా వార్తలు వచ్చాయి. దీనికి సంబంధించి ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ కూడా ఇదే అంశం చెప్పారు. ఇప్పుడు నేను ఇది ఒక 2 years బ్యాక్ ఇప్పుడు చూశాను. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇన్ని ఎలిగేషన్స్ ఇన్ని వచ్చినా కూడా అసలు వీళ్ళేంటి ఏం మాట్లాడలేదు. భారతీయ జనతా పార్టీ అనేది మతతత్వ పార్టీ అని చెప్పి కొంతమంది ముద్రేస్తారు. దానికి నేను ఏకీభవించిన, కానీ మతానికి కూడా ఫేవర్గా చేస్తున్న పార్టీ అంటే ఒప్పుకుంటాను. ఎందుకంటే కొన్ని పార్టీలు డైరెక్ట్గా మతం పేరే పార్టీ మీద పెట్టుకున్నాయి కదా, మరి వాళ్ళని ఏమంటారు? వాళ్ళ మీద ఎవరైనా విమర్శించగలరా? సో అది వేరే సబ్జెక్టు. సో ఇట్లా మతతత్వ పార్టీ లేదో హైందవ సిద్ధాంతానికి ఒక 500 ఏళ్ల కళని సాకారం చేసిన రామ మందిరం విషయంలో ఎంతగా దీక్షగా ఉన్న పార్టీ కానీ ప్రభుత్వం కానీ, ఇక్కడ తిరుపతి విషయంలో కానీ, అంతకుముందు రామతీర్థాలు విజయనగరం దగ్గర, తర్వాత అంతర్వేదైనా రథం కాల్చేశారు. లక్ష్మీనరసింహ స్వామి అంతర్వేద ఎక్కడో నాకు ఐడియా లేదు. ఇట్లా ఇంకో దగ్గర విగ్రహం, తర్వాత సామర్లకోటలో చిన్న చిన్న విగ్రహాలు కొన్ని, ఇట్లా మత ప్రచారం అన్యమత ప్రచారం చేయడం కోసం వాళ్ళు ఏమనకపోయినా ఇలా చేయడం, తిరుపతిలో ఉన్న మినిమం సకల సౌకర్యాలు తీసేయడం, ఇట్లా చాలా చేస్తున్నా కూడా ఎందుకు ఎవరేం మాట్లాడట్లేదు, ఎందుకు స్పందించట్లేదు? ఇట్లాంటి సందర్భాలలో అసలు సరే ఎందుకనంటే అప్పుడు ఆ ఐఏఎస్ ఆఫీసర్ చెప్పిన విషయం ఏంటంటే బీజేపీకి రాజ్యసభలో అవసరం ఉంది కాబట్టి వాళ్ళు అట్లా జాగ్రత్తగా చేస్తున్నారు, వాళ్ళకి తెలుసు. అక్కడికి ఒక ఎలక్షన్స్ ముందు మొన్న అంటే ఒక 6 months బ్యాక్ 7 months బ్యాక్ సీఎం రమేష్ ఇంటర్వ్యూలో కూడా అది చెప్పారు. ప్రధాని మోదీ గారు అందరితో మీటింగ్ పెట్టినప్పుడు ఏ ముఖ్యమంత్రి ఎంత స్కాములు ఉన్నాయి ఏం చేస్తున్నాడని చెప్పి ఒక ఏవిఐ ప్లే చేశాడు. ఆయన ప్లే చేస్తే అందులో నెంబర్ 1 స్థానంలో ఉంది జగన్మోహన్ రెడ్డి, అది ఆయనకి తెలుసు. ఎప్పుడు మేట నొక్కాలో నొక్కుతాడు ఆయన. ప్రజా తీర్పుకి వచ్చిన తర్వాత ఇప్పుడు నొక్కితే ఆయన ఇలాంటి పనులు చేశాడని, అదే ప్రజాదరణం నొక్కితే వీళ్ళేదో రాజకీయం మళ్ళీ కుట్ర అని అంటారు, రాజకీయ కక్ష సాధింపు ఇట్లా మాట్లాడతారు. ఇప్పుడు ఎలాగూ లేదు కాబట్టి ప్రజలందరూ ఎంత విసిగిపోయారో అని మొన్న ఎలక్షన్స్తో అర్థమైంది కదా. సో ఇప్పుడేం చర్యలు తీసుకుంటారని చూద్దాం, వెయిట్ అండ్ సీ. కాకపోతే ఇట్లాంటి పరిస్థితుల్లో బీజేపీలో అంత బలంగా ఉన్న వాళ్ళకి విజయసాయి రెడ్డి గారు ఆయనతో పాటు మరో 3 ఎంపీలతో పాటు బీజేపీలోకి వెళ్ళిపోతారన్న వార్త అయితే బాగా స్ప్రెడ్ అవుతుంది. అది ఎంతవరకు వాస్తవమో తెలియదు. మరోవైపు విజయసాయి రెడ్డి గారికి ఒక వైసీపీలో కొంత క్లీన్ ఇమేజ్ ఉంది. ఎట్లాంటి క్లీన్ ఇమేజ్ అంటే ఆయన ఏ తప్పు చేయలేదని అనట్లేదు. అక్కడ ఆ పార్టీకి సంబంధించి కొంత జగన్మోహన్ రెడ్డి తర్వాత విజయసాయి రెడ్డి గారే ఒక తోపు నెంబర్ 2 అన్నట్టుగా ఉండేది. ఈవెన్ కేసుల్లో కూడా మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఈడీ కానీ సిబిఐ కానీ చెప్తూ ఏదైతే ఛార్జ్షీట్ ఫైల్ చేసిందో దాంట్లో నెంబర్ 2గా ఉన్న ప్లేస్ A2 విజయసాయి రెడ్డి గారి పేరే ఉంటుంది చాలా వాటిలో. సో అన్నిటికీ కుటుంబం నుంచి, పార్టీ నుంచి కానీ, రాజకీయ పరంగా కానీ, ఆయనకు పర్సనల్గా ఉండే కేసుల పరంగా కానీ అన్నిట్లో తన భుజాన్ని వేసుకొని భరించి పార్టీని కూడా అలా ముందుకు తీసుకెళ్ళి కొన్ని రకాల వ్యూహరచనలతో నడిపించిన విజయసాయి రెడ్డి గారు నెంబర్ 2 అనుకునే దానికి దానివల్ల 2019లో కూడా గవర్నమెంట్ ఫామ్ అయ్యింది, ఆయన అంత బాగా నడిపించుకొచ్చాడు అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. మేబీ అయి ఉండొచ్చు. అండ్ మోరోవర్ విజయసాయి రెడ్డి గారు ఉన్నప్పుడు అంటే ఆయన అంత కీ రోల్లో నెంబర్ 2గా ఉన్నప్పుడు ఎక్కువగా మరీ విమర్శలు ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోయి అమ్మల మీద, తల్లుల మీద, పిల్లల మీద మాట్లాడే పరిస్థితి ఉండేది కాదు. విమర్శలాగా ఉండేది. దానికి అసలు ఆయన చాలా ఇంటర్వ్యూలో అడిగారు కూడా, మీరు ఎందుకు అంత ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళి పవన్ కళ్యాణ్ విమర్శించరు, ఎందుకు చంద్రబాబు నాయుడు కూడా ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళి విమర్శించరు, ఇట్లాంటి వార్తలు వచ్చినా కూడా ఆయన చాకచక్యంగా సమాధానం చెప్పాడు. సో ఇప్పుడు విజయసాయి రెడ్డి మంచిగా బీజేపీలోకి వెళ్ళిపోతే వైసీపీ పరిస్థితి ఇంకా దారుణంగా తయారవుతుంది.
అందుకు ఏం చేయాలి అని సొంత పార్టీ వాళ్ళే ఈ విధంగా చేస్తున్నారు అన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఎవరో కాదు, అంటే సకల శాఖ మంత్రిగా పేరున్న సజ్జల గారి పేరు కూడా వినిపిస్తుంది. మరి ఎంతవరకు వాస్తవమో తెలియదు. ఎందుకంటే విజయసాయిరెడ్డి గారు ఉన్నప్పుడు 2019 వరకు బాగా నడిచింది, 19లో గవర్నమెంట్ ఫామ్ అయింది. ఇప్పుడు సజ్జల గారు కీ రోల్ అయిన తర్వాత దానివల్ల కొంచెం తగ్గింది అన్నట్టుగా కూడా ఇందాక ఒక పత్రికలో కూడా చూశాను నేను. అంటే ఇది ఎంతవరకు వాస్తవం, బురద చల్లీయడం కాదు, సజ్జల గారి మీద అనేయడము కాదు, ఎంతవరకు వాస్తవం అనేది కూడా తెలుసుకోవాలిగా. ఎందుకు ఇట్లా అనిపిస్తుందంటే, ఒకవేళ సొంత పార్టీలోనే గోతులు తవ్వుతున్నారు, లేదా ఆయన ఉన్నప్పుడు బాగా ఇమేజ్ వచ్చింది, గవర్నమెంట్ వచ్చింది, ఆయన కొద్ది ప్రాధాన్యత తగ్గాక గవర్నమెంట్ పోయింది అని కింద స్థాయి వాళ్ళు కూడా క్షేత్రస్థాయిలో కూడా మాట్లాడుకుంటారుగా. ఇప్పుడు చూస్తే ఆయన గురించి వైసీపీ ఎంతగా దారుణంగా, ఇప్పుడు శాంతి గారి విషయం, నిన్నైతే ఒక ఫోటో కూడా చూశాను, మార్ఫింగ్ చేసింది పాపం. ఆయన బాడీ చూస్తే ఎవరిదో ఫిట్గా ఉంది, దానికి విజయసాయి రెడ్డి ఫోటో పెట్టి శాంతి గారి పక్కన ఎవరో ఫోటో పెట్టి ఆయన పట్టుకున్నట్టుగా ఏదో ఫోటో పెట్టారు. అవి చాలా తప్పు, అలా చేయకూడదు. సో అట్లా విజయసాయి రెడ్డి గారిని ఎందుకు అంత బదనాం చేయాల్సి వస్తుంది ఏంటి? పోనీ నిజమే అనుకుంటాం, సొంత పార్టీ వాళ్ళు ఎవరు చేయట్లేదు, బయట వాళ్ళే లేకపోతే కూటమి వాళ్ళే ఇమీడియట్గా తోసేయచ్చు కదా టీడీపీ వాళ్ళ మీద, టీడీపీ వాళ్ళే అనుకుందాం కాసేపు. మరి వైసీపీలోంచి ఒక్క సీనియర్ నాయకుడు కానీ ఒక్క మాజీ మంత్రి కానీ వచ్చి విజయసాయి రెడ్డికి దన్నుగా ఒక స్టేట్మెంట్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయా? లేదు, మా విజయసాయి రెడ్డి గారి మీద ఇలా చేస్తున్నారు అని ఒక్కరు మాట్లాడారా? ఎవరైనా వచ్చి మాజీ మంత్రులు ఏదేదో మాట్లాడతారు కదా, జగన్మోహన్ రెడ్డి గారిని చిన్న ఏగవాళ్ళతో ఏదేదో మాట్లాడతారు కదా. మీ విజయసాయి రెడ్డి కూడా నెంబర్ 2 లాంటివి, పైగా చాలా పెద్ద అతను, వయసులో కూడా పెద్దవాడు, ఆయన ఆ పార్టీని అంత చక్కగా నడిపిస్తున్నాడే అని అనుకున్న వ్యక్తి దానికి ఒకరైనా సపోర్ట్గా ఎందుకు మాట్లాడలేదు? అంటే ఇక్కడ మళ్ళీ ఏదైతే సొంత పార్టీలోనే గోతులు తవ్వుతున్నారో అనే ఆరోపణలు వినిపిస్తున్నాయో అది నిజమేమో అనిపిస్తుంది. అది రోమర్ కాదు, నిజమేనేమో అనిపిస్తుంది. పత్రికల్లో కూడా ఆల్రెడీ ఒక పత్రికలో, అదే ఆన్లైన్ పత్రికలో చూస్తే సజ్జల గారే ఇట్లా చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి, మేము చేస్తుండొచ్చేమో అన్నట్టు కూడా అందులో ఉన్నాయి. చెప్పలేం, రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. ఒకవైపు దీనికి గల కారణాలు ఏంటంటే విజయసాయిరెడ్డి గారి యొక్క నేము ఫేమ్ని, అరే మేము ఇంత కష్టపడుతున్నా ఆయనకి పేరు వచ్చేస్తుంది అనే అక్కసతో కానీ ఈర్ష్యతో కానీ చేస్తే చేయొచ్చు, లేదా విజయసాయిరెడ్డి గారు ఏకంగా పార్టీ గుడ్ బై చెప్పబోతున్నారు, బీజేపీలో కలిసిపోబోతున్నారు అనే అంశాల మీద అరే ఈయనకి బదనాం చేయాలి, ఏదైనా పార్టీ విలీనం జరగాలన్నా ఎంపీలు పక్క పార్టీలోకి వెళ్ళాలన్నా జగన్మోహన్ రెడ్డి ద్వారా జరగాలి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారే తెర వెనుక పెట్టి చేయిస్తున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. విజయసాయిరెడ్డి ఆయన సొంతంగా నిర్ణయం తీసేసుకొని ఎంపీలతో పాటు బీజేపీలోకి వెళ్ళిపోతే విజయసాయిరెడ్డి గారు సేఫ్ జోన్లో ఉన్నట్టేగా. మరి అప్పుడు సేఫ్ జోన్ పరిస్థితి దాటిపోయేది ఎవరిది? జగన్మోహన్ రెడ్డి గారిది. విజయసాయిరెడ్డి గారు లాంటి వ్యక్తి సెంట్రల్లో రాజ్యసభ సభ్యుని చేయడానికి కూడా పార్టీ పరంగా కానీ కేసుల పరంగా కానీ లేదా కొన్ని బిజినెస్ పరమైన డీల్స్ కానీ అక్కడ లాబింగ్ చేయడానికి అవుతుంది. చాలా మేధావి, ఆడిటర్, లా పాయింట్లు, క్లాజులు అన్నీ తెలిసిన వ్యక్తి. మరి అంత మేధావితో లాబింగ్ చేసుకోవడం కూడా బాగుంటుంది కదా. అది ఒకవేళ ఈయన వెళ్ళిపోతే అట్లాంటి మిస్ అవ్వచ్చు, పార్టీ ప్రతిష్ట కూడా భంగకరంగా ఉండొచ్చని మేబీ సొంత పార్టీ వాళ్ళే ఇలా చేస్తున్నారు, సొంత పార్టీ వాళ్ళే గోతులు తవ్వుతున్నారు అన్నట్టుగా అయితే వార్తలు బాగా స్ప్రెడ్ అవుతున్నాయి. మరి మేబీ రాజకీయాల్లో ఈ కోణం ఉండకూడదని ఏం లేదు, ఆశ్చర్యపడటం కూడా లేదు. నేను జరగచ్చు కదమ్మా, ఏదైనా జరగచ్చు. రాజకీయాల్లో స్వలాభం కోసం, లబ్ధి కోసం, పదవి కోసం ఏదైనా చేస్తారు, ఏదైనా జరుగుతుంది. షర్మిల గారు మరి వెళ్ళిపోయారా? జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు అంతగా తిరిగిన ఆవిడ రాజకీయాలంటే తెలియదు, బయటకు వచ్చి మాట్లాడమని తెలియని ఆమె, వాయిస్ కూడా బాగలేదు అనుకున్న ఆమెని